రేపటి నుండి జరగబోతున్నటువంటి వేద పండితులు, అర్చకులు, పరిచారకులు, తలగస్వాముల పరీక్షల నిర్వహణలో అభ్యంతరాలని ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సంక్షేమ సంఘం ఏపీబీఎస్ఎస్ రైట్ చేసుకొచ్చింది. దేవాదాయ ధర్మాదాయ శాఖలో 6A, 6B, 6Cలుగా దేవస్థానాలు విధించారు. దీంట్లో ఆర్జేసీ, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, కార్యనిర్వహణాధికారులు పనిచేస్తున్నారు. పైన తెలిపిన దేవాలయాలన్నీ కూడా ఆ దేవాలయ పరిధిలో పనిచేయాలని చట్టం తెలియజేస్తుంది. కానీ నేడు మీరు నిర్వహిస్తున్న పరీక్షా విధానం అందరినీ ఒకే చోట ఇంటర్వ్యూలు, వ్రాత పరీక్షలు పెట్టడం వలన వివిధ జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు ఏ విధంగా న్యాయం జరుగుతుందో తెలియజేయాలి. పరీక్షా విధానం అందరికీ ఒకటే. 6A దేవాలయంలో వేద పండితుడికి, 6B దేవాలయంలో వేద పండితుడికి, ఆర్జేసీ దేవాలయంలో వేద పండితుడికి జీతభత్యాలు ఒకే విధంగా ఉంటాయా? వివిధ జిల్లాల నుండి వచ్చిన అభ్యర్థులు స్థానికతను మీరు పరిగణలోకి తీసుకుంటున్నారా? అలాగే ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారో చెప్పాలి కదా. దీంట్లో వ్యత్యాసం కనబడుతుంది కదా, దానికి ఏ విధంగా తగు న్యాయం చేస్తారు? వేద పండితులు పట్టాలు ఏ వేద పాఠశాల నుండి అనుమతిస్తున్నారు, ఏ పాఠశాల పీఠాల నుండి అనుమతిస్తున్నారు, వేద విజ్ఞాన పరిషత్ పట్టాలను కూడా అనుమతిస్తున్నారు. ముందుగా నోటిఫికేషన్ ప్రచురించి పరీక్ష నిర్వహణ చేయాలి కదా, అట్లా ఎందుకు చేయట్లేదు? దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్ట ప్రకారం దేవాలయం ఒక యూనిట్గా పరిగణిస్తున్నప్పుడు ఆ దేవాలయం యొక్క బాధ్యత ఆ దేవాలయం కార్యనిర్వహణ కదా, అంటే ఈవోది. ఈవోగా లేకుండా ట్రస్ట్ బోర్డు తీర్మానాలు లేకుండా అందరినీ ఒకే వేదికపై రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు చేయడం అభ్యంతరకరం. ఇటువంటి చర్యలు న్యాయస్థానంలో నిలబడతాయా? ఇదంతా చూస్తుంటే బలవంతులకి న్యాయం జరిగే విధంగా పరీక్ష నిర్వహణ సమిష్టిగా ఇంటర్వ్యూలు చేయడం మీద సరైన విధానం కాదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. రాత్రనక పగలనక ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని గాడిదలు పెడుతూ అర్చక పురోహితుల అభివృద్ధిని కాంక్షించే ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి మీరు చేస్తున్న అనాలోచిత చర్యల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే మీరు సమాధానం చెప్పగలరా? కనుక పరీక్షా విధానం మీద సమీక్ష చేసి తగు చర్యలు తీసుకోవాలి అన్నటువంటిది డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు సతీష్ శర్మ కీలకమైనటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చారు. అంతా సవ్యంగా జరుగుతోంది అంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలుతున్నటువంటి జనసేన ప్రభుత్వానికి, అట్లాగే మరియు బీజేపీ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి అనుమతులు, అంటే వారి రీత్యా ఎలాంటి సర్క్యులర్ కూడా లేకుండా దేవాదాయ శాఖ ఏకపక్షంగా తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం మీద ఇప్పుడు నేను మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను అండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అనుమతులు లేకుండా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈయనేమి కమిషనర్గా పర్మనెంట్గా ఉన్నటువంటి వారు కాదు, ఈయన ఇన్ఛార్జి బాధ్యతల్లో ఉన్నటువంటి వారు. ఈయన ఐఏఎస్ని మామూలుగా మనకి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్గా నియమించడం మనందరికీ తెలిసిందే. కానీ వీరు ఇన్ఛార్జ్ కమిషనర్గా, అంటే ఆ శాఖకి తాత్కాలిక బాధ్యతలకు వచ్చిన ఆయన ఎటువంటి సర్క్యులర్ ప్రభుత్వం నుంచి లేకుండా ఏకపక్షంగా అదేదో హైదరాబాదులో లేదా గొల్లపూడిలో ఇదివరకు ఒక నియమం, చట్టం జరిగేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టుగా ఒక నియమం జరిగితే అది రాష్ట్రం అంతా వ్యాపించినట్టుగా చేసేవారు. ఇప్పుడు ఏంటంటే ఆ నియమం తప్పి, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా నేరుగా తానే సార్వభౌమాధికారం అన్నట్టుగా నిర్ణయం తీసుకొని మీరు గొల్లపూడిలో ఉన్నటువంటి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ సీతా భవనంలోనూ ఇక్కడ అర్చకులకి, వేద పండితులకి, వీరందరికీ కూడా వారు ఈ పదవుల్ని కట్టబెట్టే పని చేపడుతున్నట్టుగా తెలిసింది. మరి ఇది చాలా చట్టవిరుద్ధమైన పని. దీని వెనక ఎంతో ధనం చేతులు మారుతుందని బయటంతా కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది అసలు నియామకం ఎలా జరుగుతుంది? నియామకం అంటే గతంలో నేను ఎండోమెంట్లో చక్కగా కమిషనర్ ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్వర్గీయ శ్రీయుత ఏబి కృష్ణారెడ్డి గారు, అట్లాగే ఇంకా మిగతా కమిషనర్లు అందరూ కూడా అప్పుడు చూసాం. అప్పుడు ఏమిటంటే గుడిలో ముందుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారిని పెట్టి ఈఓ గారు వారికి ఉన్నటువంటి సర్టిఫికేట్లు, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు ఇవన్నీ పెట్టి పూర్వం ఉన్నటువంటి రిటైర్ తీసుకోబోతున్నటువంటి వేద పండితుడి చేత కానీ పదవీ విరమణ చేసుకుంటుంటే ఆయన చేత కానీ లేదా మరొక వేద పండితుడి చేత ఆ వేద పండితుడిగా నియమించబోయేటువంటి వారికి మౌఖిక పరీక్షలు లాంటివన్నీ కూడా చూసి ఇతను అర్హుడు అని అతను సిఫారసు చేసి కమిషనర్ ఆఫీస్కి రాస్తే
ప్రభుత్వం ఇటువంటి సిఫారసులన్నీ కూడా చూసి వారు స్థానికులుగా ఉన్నారు, అక్కడ చాలా కాలం నుంచి దేవుడి యొక్క సేవలో పాల్గొంటున్నారని నిర్ధారించుకున్న తర్వాత అందరికీ కలిపి ఒక సర్క్యులర్ జారీ చేసి వారిని నియమించడం ఇది జరుగుతూ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కరిద్దరు ఉన్నప్పుడు కూడా కింద ఈఓ గారి దగ్గర నుంచి నియామకాలు వచ్చేవి. సిఫార్సు లెటర్ వస్తే వీరిని చేయమని చెప్తే అది కమిషనర్ గారి విచక్షణతో చూసి నిర్ణయం తీసుకునేవారు. ప్రభుత్వం ఒకేసారి కొన్ని వందల మందినో లేదా ఇటువంటి వారిని నియమించాలన్నప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటిది మాత్రం గతంలో ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఎలాంటి సమాచారం లేదు, ఉత్తర్వు లేదు, ఏకపక్షంగా అందరు రండి మిమ్మల్ని నియామకాలు జరుగుతున్నాయని చెప్పేసి పిలిచి ఇక్కడేదో వారికి పదవులను కట్టబెట్టి అనేకంగా వెనక చేతులు ధనం మారుతుందని చెప్పేసి చాలామంది నాతో చెప్పుకొని ఆవేదన పడ్డారు. కాబట్టి వారందరికీ తరఫున నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే నిర్ణయం తప్పు. ఎందుకు గోప్యంగా చేస్తున్నారు? ఎందుకు రహస్యంగా చేయాల్సి వస్తుంది? ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మీరు ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు? దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అదనపు కమిషనర్గా ఉన్నటువంటి వారు ఇప్పుడు ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రామచంద్రమోహన్ కొత్తపల్లి సురేష్ శర్మ గారు ఈ ప్రశ్నలు వేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. కాకపోతే వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి వాళ్ళందరూ అయితే సంతోషంగా ఉన్నారు. ఆల్రెడీ పని చేసుకుంటూ వాళ్ళు రెడీ కూడా అయిపోయారు ఎగ్జామ్స్కి వాటికి. ఎస్పెషల్లీ వేద పండితులు, అర్చకులు, పరిచారకులు, ఏదైతే తలగస్వాములకు సంబంధించినటువంటి అంశంలో మరి ఈ కంప్లైంట్ ఏంటి, ఇది నిజమా కాదా అన్నటువంటి తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. నమస్కారం అండి. ఇప్పుడు నేను ఒక విషయం గురించి శ్రీయుత దేవాదాయ ధర్మాదాయ శాఖ తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కమిషనర్ గారికి, అలాగే దేవాదాయ శాఖ మంత్రికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి గురించి వారి దృష్టికి ఈ విషయాలు వచ్చాయా లేదా ఏకపక్షంగా జరుగుతున్నాయనేది నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తున్నాను. దీన్ని గ్రహించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలో 6A, 6B, 6C టెంపుల్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఆర్జేసీ పరిధిలో కొన్ని దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ అనాదిగా ఉన్నటువంటి అర్చకులు కానీ వేద పండితులు కానీ వారికి సంబంధించిన జీతభత్యాలు, వారికి సంబంధించినటువంటి అర్హతలు కూడా వేరువేరుగా ఉంటాయనే సంగతి ప్రతి ఒక్క అధికారికి తెలుసు, అక్కడ అర్చకులకి వేద పండితులకు కూడా తెలుసు. కానీ ఈరోజు మీరు తద్విరుద్ధంగా, అంటే ఇది వరకు ఉన్నటువంటి ఈవోలు ఆ దేవస్థానంలో ఎవరైతే కార్యనిర్వహణాధికారి ఉంటారో వారు అక్కడ ఉన్నటువంటి వారు అర్హులా కాదా అని అక్కడ ఉన్నటువంటి వేద పండితులను అర్చకుల ద్వారాను వారి యొక్క ఏ గురుకులాల్లో చదువుకొచ్చారు, వారి సర్టిఫికేట్లు గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులైనారా, ఇట్లా అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని వారి యొక్క పదవిని నిర్ణయించి పైకి తెలియజేస్తే అప్పుడు రీజనల్ జాయింట్ కమిషనర్ గారు, తర్వాత మనకి అదనపు కమిషనర్ గారు, తర్వాత కమిషనర్ గారు దాని మీద ఒక ఆమోద ముద్ర వేసి ఉద్యోగం ఇచ్చేటువంటి ఒక ప్రాతిపదిక గతం నుంచి నడుస్తున్నది, అనాదిగా కూడా ఉన్నది. కానీ తద్విరుద్ధంగా మీరు ఈరోజు ఏం చేస్తున్నారంటే రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి వారందరూ మీరు సీతా ఆఫీస్కి రండి, లేదా ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్కి వచ్చేయండి, సీతా ఆఫీస్కో ఎండోమెంట్ ఆఫీస్కో మీరు పిలుస్తున్నారు. అక్కడికి వచ్చేసి అక్కడ అధికారులు నిర్వహిస్తారు పరీక్ష. ఆ పరీక్షలో మీరు ఉత్తీర్ణులైతే మీకు పోస్టింగ్లు ఇస్తామని చెప్పని చెప్తున్నారు. ఇది అసలు ఇది వరకు జరగనటువంటిది. ప్రభుత్వం నుంచి మీకు ఇలా ఉత్తర్వులు ఏమున్నాయి? అలా నిర్వహించడానికి సంబంధించి మీకు ఎటువంటి అధికారాలు ఉన్నాయి? ఎటువంటి అధికారం? కమిషనర్ గారికి అధికారాలు ఉంటాయి, కానీ స్థానికంగా లేకుండా వేరువేరుగా మీరు నిర్ణయించడం వల్ల జీతభత్యాలు విషయంలో కానీ స్థానికత అంశాల విషయంలో కానీ వారికి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు స్థానికంగా ఒక అర్చకుడు ఒక దేవాలయంలో ఉంటాడు. మీరు శాశ్వత కమిషనర్ కాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖకి కమిషనర్ నాదుడు లేని దాన్ని మీరు ఇది వరకు కూడా కొన్ని నిర్ణయాలు, చాలా తప్పు నిర్ణయాలు జరిగినట్టు కూడా నా దృష్టికి వచ్చాయి. అయినా నేను దాని మీద ఖచ్చితమైనటువంటి ఒక ఆధారం లేకుండా మనం మాట్లాడకూడదని గమ్ముగా ఉన్నాను. కానీ ఈరోజు మీరు ఖచ్చితంగా ఇది చేస్తున్నటువంటి నిర్ణయం తప్పు. మీకు ఎలాంటి అధికారం ఉంది? మీకు ఏం అధికారం ఉంటే మీరు
ఇలా మీరు ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా ఎలా ఎగ్జామ్ నిర్ణయిస్తారు? మీరు రమ్మని చెప్పి ఇచ్చేసేస్తే మీ అనాలోచిత నిర్ణయం న్యాయస్థానాలకు వెళితే పోయేది దేవస్థానం యొక్క పరువు, అట్లాగే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పరువు, ప్రభుత్వానికి పరువు పోతుంది. మీదేముంది? అనాలోచితంగా ఒక కాగితం ఇచ్చేసి మీకు కావాల్సిందేదో మీ దుకాణం సర్దు పెట్టేసుకుంటారా? అలా చేయదలుచుకున్నారా మీరు? ఇది తప్పు. ఈ నిర్ణయం ఉపసంహరించుకోండి, లేదంటే దీన్ని ఖచ్చితంగా న్యాయస్థానానికి లాగి మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి. నమస్కారం అండి. ఈరోజు చట్టవిరుద్ధంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఏకపక్షంగా తాత్కాలికంగా నియమింపబడ్డటువంటి కమిషనర్, దేవాదాయ శాఖ కమిషనర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇది తప్పు. ఇలా చేయడం ఎప్పుడు కూడా జరగలేదు. ఇలా చేయడం వల్ల ఇది ఖచ్చితంగా దేవాదాయ శాఖకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అట్లాగే మీ దృష్టికి తెలిసి ఉంటే, తెలియక జరుగుతుందా అది కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఏకపక్షంగా అర్చకుల్ని, వేద పండితుల్ని అందరినీ కూడా పరీక్ష పెట్టి మీరు వారికి ఉద్యోగాలు ఇస్తున్నారనే దగ్గర చాలా అపప్రద మూటగట్టుకునే అవకాశం ఉంది. దీని వెనక కొన్ని కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయనేటువంటి సమాచారం కూడా చక్కగా మాకున్నది. ఇలా చేయడం వల్ల ఇది దేవాదాయ శాఖకి, ప్రభుత్వానికి, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా ఇది అప్రతిష్టను మూటగట్టే పని. ఇది చేయడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి అర్చకులకి, అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వేద పండితుడికి కూడా అన్యాయం జరగడం. అసలు మీరు చేయడానికి మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వు లేకుండా మీరు ఏకపక్షంగా మీరు అందరూ రమ్మని చెప్పని ఆఫీస్కి రమ్మని మీరు ఎండోమెంట్ ఆఫీసులో పెట్టేసి వారందరికీ పోస్టులు ఇవ్వాలని ఈ నిర్ణయం, ఇది నిజంగా చాలా హాస్యాస్పద నిర్ణయం, తప్పు నిర్ణయం ఇది. ఈ నిర్ణయం కనుక మార్చుకోకపోతే చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు తప్పనిసరిగా మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి. దీని వెనక వాస్తవంగా చాలా ధనం చేతులు మారుతున్నది. అర్హులు కాని వారికి కూడా ఉద్యోగాలు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నదని నాకు చాలామంది మిత్రులు ఫోన్ చేశారు. కాబట్టి మార్చుకోండి. ఈ పద్ధతి తప్పు. ఇలా చేయడం వల్ల మీరు ఆ దేవాలయాల గౌరవాన్ని, దేవాదాయ శాఖకి మరియు మాన్యశ్రీ ప్రభుత్వానికి కూడా మీరు అపప్రదలు, చెడ్డ పేరు తెచ్చే పని చేస్తున్నారు. దీన్ని ఉపసంహరించుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది మీరు పునఃసమీక్షించు. ఇప్పుడే ఒక విషయం నాకు కొంతమంది మిత్రులు వారి ఆవేదనని వెలిగిపుచ్చారండి. దీని మీద నేను ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకుని మాట్లాడుతున్నాను. ఎప్పుడు కూడా వివాదాస్పద అంశాలు నేను ఎప్పుడు వెళ్ళను. నాకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటేనే దాని గురించి మాట్లాడతాను, లేకపోతే అసలు ఎక్కడ మాట్లాడిన దాఖలా ఉండదు. గతంలో నేను దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కూడా కొంతమంది కీలక వ్యక్తులతో కూడా నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కమిషనర్ గారి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కావచ్చు, దేవాదాయ శాఖ మంత్రులు గతంలో కె కృష్ణమూర్తి గారు అయితేమి, గాది వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి అయితేమి అనేక మందితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖలో అర్చకులకు సంబంధించి కానీ, వేద పండితులకు సంబంధించి కానీ, వారి నియామకాలకు సంబంధించి తీసుకునేటువంటి ఎలాంటి పరీక్షలు కానీ ఏదైనా కానీ అక్కడ ఖచ్చితంగా స్థానికంగా గోప్యం లేకుండా పారదర్శకంగా ఖచ్చితంగా దాన్ని తెలియజేస్తూ అందరికీ ఒక పత్రికాముఖంగా ప్రకటన ద్వారా ఇట్లా చేయాల్సిందని ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పూర్తి అధికారాలు లేనటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నటువంటి ప్రస్తుత అదనపు కమిషనర్గా ఉండి ఇన్ఛార్జ్ బాధ్యతలో ఉన్నటువంటి కమిషనర్ గారు, అలాగే పూర్తి స్థాయి బాధ్యతలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అట్లాగే ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి, వీరందరూ కలిసి చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఏకపక్షంగా మనకి ఇప్పుడు కమిషనర్ గారు తీసుకుంటున్నారు. అదనపు వీరేమి ఖచ్చితమైనటువంటి బాధ్యతలు వీరికి లేవు. వీరు కేవలం తాత్కాలికంగా వచ్చినటువంటి వారు. వీరు ఇప్పుడు అర్చకులకు సంబంధించి, పరిచారకులకు సంబంధించి, వేద పండితులకు సంబంధించి మన గొల్లపూడిలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ సీతాభవన్లోనూ ఎక్కడో ఎగ్జామ్ కాండక్ట్ చేయడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? ఇది చేయడానికి మీకు కమిషనర్గా అధికారం ఉంటుంది. ఎప్పుడు? ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినప్పుడు. ఇక్కడ బయట దేవాదాయ శాఖకి, ప్రభుత్వానికి చాలా అగౌరవంగా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా దీని వెనక కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని స్పష్టంగా నాకు ఆధారాలతో సహా కొంతమంది వారు చెప్పారు. ఇలా జరుగుతున్నాయి, ఏకపక్షంగా మాకు అన్యాయం కూడా జరగబోతుంది అంటున్నారు. స్థానికతగా ఉన్నటువంటి విలువ లేకుండా
మీరు స్థానిక దేవాలయంలో ఒకరు ఉంటారు, 6A 6B 6A టెంపుల్లో ఒక వేద పండితుడు ఉంటాడు. ఆయన్ని తర్వాత ఆ వేద పండితుడికి కానీ అర్చకుడికి కానీ వారసుడు ఉన్నప్పుడు వారికి మొదటి ప్రాముఖ్యత కల్పిస్తూ గతంలో జరిగింది. ఈవో గారు వారిని సంబంధించి వారికి ఏ పాఠశాలలో చదివారు, వారికి నిజంగా అర్హతలు ఉన్నాయా లేవా అని నిర్ణయించి అధికారాలు వారికి ఎటువంటి అర్హతలు లేకపోతే నిర్ద్వందంగా తోసిపుచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వారికి అర్హతలు ఉంటే వారికి పై శాఖకి పై అధికారికి తెలియజేసి వారికి ఆ యొక్క ఉద్యోగ వృద్ధి కల్పించడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరుగుతున్నది. మరి దానికి విరుద్ధంగా మీరు ఈరోజు స్థానికులుగా అన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కడో ఒక దేవాలయం ఉంటుంది, వారు నెల్లూరు జిల్లాలోనో లేకపోతే గుంటూరు జిల్లాలోనో లేకపోతే ఒంగోలు జిల్లాలో ఉంటారు. మీరు శ్రీకాకుళం నుంచి స్థానికుడు కాని పండితుడికి కూడా పిలిచి దేవాదాయ శాఖలో మీ అధికారులు ఎందుకు పెడుతున్నారు ఎగ్జామ్, మీకు అలా పెట్టడానికి ఎలాంటి ఉత్తర్వులు ఎవరిచ్చారు? ఇది ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకి, ఆ శాఖ మంత్రి వారికి అందరికీ కూడా చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రయత్నం. దయచేసి దీన్ని మీరు ఉపసంహరించుకుంటారని, ప్రభుత్వం మీద కానీ మీ మీద కానీ ఎలాంటి నాకేమీ చెడు స్వభావం లేదు, చెడు ఉద్దేశం కూడా లేదు. ఇది మార్చుకోకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఇది చాలా తప్పు. ఇలా చేసి ఆ శాఖకు అగౌరవం తేరని పెద్ద మనసుతో ఆలోచించుకుని మీరు ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలని ఖచ్చితంగా ఆయా అర్చకుల తరఫున అయితేమి వేద పండితుల తరఫు నుంచి నేను ఖచ్చితంగా దీన్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు ఈ తప్పు చేయకండి, చేసి ఆ శాఖకు అగౌరవం తేవద్దండి. నమస్కారం.